అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే అని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. సో ఈ వాక్యం ద్వారా ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏమిటంటే, దావీదు తన కలిగిన శ్రమలలో యెహోవాకు మొరపెట్టాడు. అప్పుడు యెహోవా తన కలిగిన శ్రమలన్నిటిలోంచి విడిపించి అతను గొప్ప చేసినట్లుగా మనం చూస్తాం. సో ఒక చోట దావీదు మాట్లాడతాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన మాత్రమే నాకు సహాయం కలుగునని చెప్తున్నాడు. సో ఈరోజు మనకు అవసరం ఉన్నప్పుడు, మనకి శ్రమలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఎవరి సహాయాన్ని కోరుకుంటున్నాం అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏది కావాలన్నా, ఏది అవసరమో, ఏది ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు సరైన సమయంలో సరైనది మనకి అనుగ్రహిస్తాడు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, దావీదు ఎలాగైతే దేవుని వైపు కన్నులెత్తి ప్రార్థన చేశాడో, దేవుని సహాయం కొరకు ఎదురు చూశాడో, మనము కూడా దేవుని సహాయం కొరకు ఎదురు చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా తన నూతన ఆశీర్వాదాలతో మనందరినీ నింపుతాడు. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.